మేలపు చావడి, పొగడ చెట్టు, పంచవటి. వీటి యొక్క వర్ణన ఇప్పుడు చూద్దాం. పరమహంస గదికి సరిగా ఉత్తరమున ఒక చదరపు వసార కలదు. దానికి ఉత్తరముగా ఉద్యానవనమునకు పోవు దారి, దానికి ఉత్తరమున పూల తోటయు కలవు. అటుపైన నహబత్తు మేలపు చావడి కలదు. ఈ నహబత్తు కింద గదిలోనే పరమహంస వారి తల్లి చంద్రమణి దేవి నివసించేవారు. అటుపై శ్రీ శారదాదేవియు ఈ గదిలోనే నివసించేది. ఈ మేలపు చావడి పక్కనే పొగడు చెట్టు గలదు. అచ్చట గంగయొడ్డున స్త్రీల కొరకు ఒక స్నానఘట్టము కలదు. దానిని పొగడ చెట్టు గట్టందురు. ఈ గట్టు వద్దనే పరమహంస వృద్ధమాత గంగా ప్రాప్తి నందినది. ఈ పొగడ చెట్టునకు ఉత్తరమున ననతి దూరములోనే పంచవటి కలదు. ఈ పంచవటి వృక్ష మూలమున కూర్చుండి పరమహంస పెక్కు సాధనలు చేసిరి. ఒక్కొక్కప్పుడు నడిరేయి లేచి సాధనలు చేయుటకు నిచ్చుటకు వచ్చేవారు. పంచవటిలో 5 చెట్లు కలవు. అవి వటవృక్షము, మర్రి చెట్టు, అశ్వత్థ వృక్షము, రావి చెట్టు, నింబ వృక్షము, వేప చెట్టు, ఆమలక వృక్షము, ఉసిరి చెట్టు, బిల్వ వృక్షము, మారేడు చెట్టు. భగవానుల వారి అభీష్టానుసారము ఈ చెట్లు నాటింపబడినవి. శ్రీ బృందావన క్షేత్రం నుండి మృత్తిక తీసుకుని వచ్చి ఇచ్చట చల్లిరి. పంచవటికి తూర్పు వైపున ఒక పర్ణకుటీరము నిర్మించుకుని భగవాన్ శ్రీరామకృష్ణులు బహుకాలము భగవచ్చింతనయు తపస్సును కావించిరి. ఈ కుటీరమును ఇప్పుడు పునర్నిర్మించిరి. పంచవటిలో మర్రి చెట్టు, రావి చెట్టు రెండును కలుసుకొని ఒకటిగా అయినవి. ఇది చాలా సంవత్సరముల నుండి ఉండుటచ్చే పెక్కు తొర్రలు ఏర్పడి నానా పక్షి సమూహములకు ఇతర జంతువులకును నివాస స్థానమై అలరారుచున్నది. ఈ చెట్టు చుట్టూ ఇటుకలతో గుండ్రంగా అరుగు కట్టబడి ఉన్నది. ఈ అరుగు మీద కూర్చొని భగవాన్ శ్రీరామకృష్ణులు పెక్కు సాధనలు చేసిరి. ప్రస్తుతము ఈ పవిత్రముగా ఆసనముపై వటవృక్షంతో కలిసిపోయిన అశ్వత్థ వృక్షపు కొమ్మ ఒకటి విరిగి పడి ఉన్నది. కొమ్మ విరిగి చెట్టు నుండి వేరు కాలేదు. మూలవృక్షంతో సగము కలిపి వేలాడుచున్నది. ఆ ఆసనంపై కూర్చుని అర్హత గల వేరొక మహాపురుషుడు ఇంకనూ జన్మించలేదు. సరుగుడి చెట్టు, మారేడు చెట్టు, కుటి అనే వీటి వర్ణన ఇప్పుడు చూద్దాం. పంచవటి నుండి మరికొంత దూరము ఉత్తరమునకు పోయినచో ఇనుప తీగల కంచె కలదు. కంచెకు ఆవలి వైపున చౌక తోపు వరుసగా కొన్ని సరుగుడి చెట్లు కలవు. సరుగుడి చెట్లు కనతి దూరములో తూర్పున ఒక మారేడు చెట్టు కలదు. ఇచ్చట కూడా పరమహంస పెక్కు కఠోర సాధనలు కావించిరి. సరుగుడి చెట్టు, మారేడు చెట్ల వెనుకనే ఎత్తుకు ప్రహరీ గోడయు కలదు. సింహద్వారం నుండి ఉత్తర దిక్కుగా బయటికి వచ్చినచో ఎదుట కుటి కలదు. రాణి రాసమణియు వారి అల్లుడను జీవించున్న కాలమున పరమహంస దేవులు ఈ కుటి క్రింద అంతస్తులో పడమటి వైపు గదిలో నివసించేవారు. ఈ భవనము నుండి పొగడ చెట్టు గట్టుకు పోవచ్చును. ఇచ్చట నుండి గంగానది బాగుగా కనిపించును. పాత్రలు తోముగట్టు, చెట్లు, 2 వాకిళ్ళు. సింహద్వారమునకు కుటికి మధ్య గల దారిన పోయినచో కుడివైపున మెట్లతో తీర్చి కట్టబడిన ఒక సుందరమైన పుష్కరిణి, కాళికాలయమున తూర్పు వైపున గల కొలనిలో వంట పాత్రలు తోముగట్టు కలదు. అదే వైపున మరొక గట్టు కలదు. దాని దగ్గర ఒక పెద్ద చెట్టు గలదు. ఈ దారినే తూర్పునకు పోయినచో సింహద్వారము వచ్చును. ఆలం బజారు, కలకత్తా నుండి వచ్చేవారు ఈ సింహద్వారం నుండి ఆలయంలో ప్రవేశింతురు. ఇచ్చట ద్వారపాలకుడు సర్వదా కాపలా కాయుచుండును. కలకత్తా నుండి పరమహంస రాత్రి పొద్దుపోయి వచ్చినచో ఈ వాకిలి నుండియే వచ్చేవారు.
అట్టితరి ద్వారపాలకుడు తలుపు తాళం తెరిచెడివాడు. పరమహంస వానిని తన గదికి తీసుకొని పోయి వానికి పూరీలు, పిండి వంటలు, దేవుని ప్రసాదము ఇచ్చేవారు. హంసపుష్కరిణి, అశ్వశాల, గోశాల, పుష్పోద్యానము. పంచవటికి తూర్పు వైపున మరొక పుష్కరిణి కలదు. దానినే హంస పుష్కరిణి అందరు. ఈ కొలనును ఉత్తర దిక్కుగా అశ్వశాల, గోశాల కలవు. గోశాలకు తూర్పుననే సందు వాకిలి కలదు. ఈ ద్వారం నుండియే దక్షిణేశ్వర గ్రామంకు పోవచ్చును. పూజారులు ఇంకను కొందరు పనివారు తమ కుటుంబములను తీసుకుని వచ్చి దక్షిణేశ్వరంలో నివసింపదొడగిరి. వారెల్లరూ ఈ సందు గుమ్మము నుండియే వచ్చుచు పోవుచుందురు. ఉద్యానవనం. దక్షిణపు సరిహద్దు నుండి పంచవటి వరకు గంగా తీరమున కాలిబాట గలదు. దక్షిణపు సరిహద్దుననే పొగడు చెట్టు కలదు. పొగడు చెట్టు మొదలు పంచవటి వరకు పూల చెట్లు కలవు. అట్లే కుటి నుండి పూర్వ పశ్చిమ వైపుల కూడా పూల మొక్కలు కలవు. గాజీతోల నుండి గోశాల వరకు కుటి వరకును హంసపుష్కరిణికి తూర్పున గల స్థలములో నలుదిక్కుల పలురకముల ఫల పుష్ప వృక్షములు కలవు. ఇచ్చట ఇంకొక కొలను కూడా కలదు. వేకువజామున ఆకాశము రక్తవర్ణముతో శోభించిన సమయమున మంగళహారతి యొక్క మధుర శబ్దము ఆలయం నుండి వినిపించును. అప్పుడు కాళికాదేవి తోటలో పూజకై పూలు కోయట ఆరంభింతురు. గంగా తీరమున పంచవటి ఎదుట మారేడు, తెల్లగన్నేరు పూల చెట్లు కలవు. మల్లెపూలు, మాధవీలత, తెల్లగన్నేరు పూలు శ్రీరామకృష్ణులకు చాలా ఇష్టము. మాధవీలతను బృందావనం నుండి తెచ్చి పాతిరి. హంస పుష్కరిణికి కుటీకి మధ్యన గల కొలను ఒడ్డున సంపెంగ చెట్టు కలదు. దానికి కొంత దూరంలో పన్నీరు, మందార పూల చెట్లు కలవు. దడిలో శంకు పుష్పము తీగ అల్లుకొని ఉన్నది. దానికి దగ్గరగా ముళ్ళ చెట్టు, పారిజాతపు చెట్లు కలవు. ద్వాదశ శివాలయమునకు పశ్చిమమునను పరమహంస గదికి పక్కలను స్థలము పలు విధములైన పుష్పోద్యానవనములతో శోభిల్చున్నది. శ్రీరామకృష్ణులు కాళికాలయంలో ప్రవేశించిన తొలి దినములలో పువ్వులు కోసెడివారు. ఒక దినము పంచవటి ఎదుట గల మారేడు చెట్టు నుండి పత్రి కోయగానే ఒక కొమ్మ కొంత ఊడి వచ్చెను. అట్టితరి సర్వభూతములలోనూ భగవానుడు కలడని వానికి ఒక అనుభూతి కలిగెను. వెంటనే దానికి ఎంత బాధ కలిగినదో అని చింతించిరి. అటుపై ఇక పత్రి కోయుట మానివేసిరి. గోధనము పూలు కోయుటకు తిరుగుచుండిరి. అట్టితరి విరసిన ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క గుత్తిగా విరాట్ శివునిపై శోభించుచు నహర్నిశలు వాని పూజ జరుగుచున్నట్లుగా తోచెను. ఆనాటి నుంచి వారెన్నడూ పూలు కోయలేదు. భగవాన్ శ్రీరామకృష్ణుల గది వసారా. పరమహంస గదికి తూర్పు వైపున పొడవైన వసారా కలదు. ఈ వసారాలో కొంత భాగము దక్షిణాభిముఖముగా కలదు. శ్రీరామకృష్ణులు తరచూ ఈ వసారాలో కూర్చొని భక్తి ప్రసంగములు, భగవత్ సంకీర్తనలు చేసేవారు. భక్తులతో పాటు కూర్చుని ప్రసాదము సేవించేవారు. ఈ వసారాలోనే శ్రీ యుతుడు కేశవచంద్రసేను గారు శిష్య సమేతులై పలుమార్లు వచ్చి సంభాషించుచు అందరితో కూర్చుని మహానందంగా బొరుగులు, టెంకాయ, పూరీలు, తీపి పిండి వంటలు భుజించిరి. నరేంద్రుని చూచి శ్రీరామకృష్ణుడు సమాధి నిమగ్నులైనది ఈ వసారాలోనే. ఆనందనికేతనం. కాళికాలయమున రాధాకృష్ణ భవతారిణి, మహాదేవుల పూజ, హారతి, నైవేద్యములు, అతిథి సేవయు ప్రతినిత్యము జరుగుతూనే ఉన్నవి.
ఒకవైపు పవిత్ర భాగీరథి నది చాలా దూరం వరకు కనిపించును. మరొక వైపు సుగంధ పరిమళ భరితములైన చిత్ర విచిత్రములైన కుసుమ సమూహములతో కూడిన ఉద్యానవనము శోభిల్చున్నది. అచ్చటనే అహర్నిశలు ఈశ్వర ప్రేమోన్మాదులైన భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస దేవుడు ప్రత్యక్ష దైవముగా నివసించుచుండేది. ఆలయములో దేవికి మేలుకొల్పు సేవ మొదలు పవలింపు సేవ వరకు యథావిధిగా మంగళవాద్యములతో నిత్య కళ్యాణము పచ్చతోరణంగా కాళికాలయము ఆనంద నికేతనమై అలరారుచున్నది. జయ రామకృష్ణ.